ఇద్దరు భర్తల ముద్దుల భార్య 9. మోను, ఇక నువ్వింటికి వెళ్ళు. నేను ఎక్కడో ఒక దగ్గర సర్దుకుని పడుకుంటాను. ఏంటి, ఇంత రాత్రిపూట నిన్ను వదిలిపెట్టి వెళ్లడమా? అసలు కుదరదు. అయినా నువ్వు నాతో ఉంటారని అంతమంది ముందు సవాల్ చేసి వచ్చావు. ఇప్పుడేంటి ఇలా వేరే వాళ్ళలా మాట్లాడుతున్నావు? నాతో పాటు మా ఇంటికొచ్చేసేయ్. చూడు మోను, నువ్వు నన్ను క్షమించాలి. నేను నీతో రావాలనో లేక నీతో కలిసుండాలనో వాళ్లతో విడిపోలేదు. వాళ్లతో విడిపోవాలనే ఉద్దేశంతోనే నీతో కలిసుంటానని వాళ్లకు చెప్పాను. ఇదంతా నా నుంచి వాళ్ళని దూరం చేసే ప్రక్రియ తప్ప ఇంకొకటి కాదు. ఇందులో నీ ప్రమేయం లేకుండానే నిన్ను వాడుకున్నాను. అందుకే క్షమాపణలు అడుగుతున్నాను. అంటే నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయడం, నన్ను వెంట తీసుకుని వెళ్లి నాతోనే ఉంటానని వాళ్లతో చెప్పడం అంతా మోసమేనా? మోసం కాదు, అబద్ధం మాత్రమే. నిజం కాకుండా లేనిది చెప్తే అబద్ధం, లేనిదాన్ని ఉన్నట్టు చూపించి అలాగే కొనసాగడం మోసం. నేను నిన్ను మోసం చేయాలనుకోలేదు కాబట్టి నేను చెప్పింది అబద్ధమని నీకు చెప్తున్నాను. ఇలాంటి ఫిలాసఫీలు గూగుల్లో వెతికితే 1,00,000 దొరుకుతాయి. అయినా గురూజీ సినిమాలు చూసి పెరిగినోణ్ణి. నీ పిల్ల పిచ్చుక ఫిలాసఫీలకి మారిపోన్లే కాని ఇంకొక మాట ఏదైనా చెప్పు. నువ్వు నా నుంచి ఎందుకు విడిపోవాలని అనుకుంటున్నావు? దానికి మాత్రమే సమాధానం చెప్పు చాలు. ఒరే పిచ్చినా, నేను ఎప్పుడు నీతో కలిసున్నాను? నేనెప్పుడైనా నీతో కలిసుంటానని, నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు చెప్పానా? ఈరోజు ఉదయం వాళ్ళ నుంచి దూరం అవడానికి నేను వాడుకున్నాను. ఇది నా తప్పే కాని ఈరోజు ఉదయం నుంచే నీకు నా మీద ప్రేమ పొంగిపోయిందా? నీకేం తెలుసు మా అబ్బాయిల బాధలు? రోడ్డు మీద ఎక్కడో ఒక అమ్మాయి కనిపిస్తేనే వాళ్లతో ఏవేవో ఊహించేసుకుంటాం. అలాంటిది ఒక అమ్మాయి ఫోన్ చేసి ప్రపోజ్ చేసి అంతమంది ముందు జంకు లేకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తే ఇంకేమైనా ఉందా? మనవళ్ళు మనవరాళ్లతో సహా ఊహించేసుకున్నాను తెలుసా? అయినా ఇంత ఇష్టం లేని దానివి ముందే ఇదంతా నాటకమని ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే కావాలని చెప్పలేదు. నీకు ముందే ఇదంతా నాటకమని చెప్పి ఉంటే నువ్విలా వాళ్ల ముందు మాట్లాడేవాడివి కాదు, ధైర్యంగా నిలబడేవాడివి కూడా కాదు. నిజం చెప్పాలంటే కనీసం అక్కడి వరకు వచ్చేవాడివి కూడా కాదు. అందుకే చెప్పలేదు. కానీ ఇప్పుడు ఒక్కటే చెప్పాలి. చాలా థ్యాంక్స్ మోను. ఏం చెప్పగలను ఇంతకన్నా? వాళ్ల కోసం వాళ్ల నుంచి దూరమయ్యావు. ఇప్పుడిద్దరినీ వదిలేసిన ఆమెతో వీడు తిరుగుతున్నాడేంటి అని జనాలు నా గురించి అనుకుంటారని నన్ను వదిలేయడం లేదు కదా? మోను, ఇంక నాకు ఓపిక లేదు నీతో ఎక్కువ తక్కువ మాట్లాడ్డానికి. నేను వెళ్తున్నాను అని చిన్ను వెళ్తూ ఉంటుంది. మోను తన ముందుకొచ్చి కొంత డబ్బుని తన చేతిలో పెట్టేసి, నీ మొండితనం ముందు నేను కూడా ఓడిపోయాను. ఇంకా బలవంతం చేసి నేనింటికి తీసుకుని వెళ్లొచ్చు కాని అది నీ స్వేచ్ఛకి భంగం కలిగించినట్టు అవుతుంది. అందుకే బలవంతం చేయడం లేదు. కాని నీ దగ్గర రూపాయి కూడా లేదని నాకు తెలుసు. కనీసం డబ్బు తీసుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని డబ్బిచ్చేసి వెళ్లిపోతాడు మోను. ఏంటో వీడు మంచోడా మొండోడా అర్థమే కాదు. సరే, దగ్గరలో మంచి హాస్టల్ ఉంటే అక్కడికి వెళ్లి ఉంటాను. చాలా తలనొప్పిగా ఉంది, వెళ్లి పడుకోవాలి కాసేపు అని అనుకుని హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది చిన్ను. మోను మీనుకి ఫోన్ చేసి, మోను ఏంటి ఇలా ఫోన్ చేశావు? నీ ప్రియురాలు తోడు దొరికింది కదా, నాకెందుకు ఫోన్ చేశావు? మీలాంటి వాళ్లతో నాకు మాట్లాడాలని లేదు. ఇలా ఇంకొకరితో బ్రతకడం కోసం ఒకరిని మోసం చేస్తూ ఉండడం అంటే అది వ్యభిచారమే. అయినా పుట్టాక కొన్ని నీతి ధర్మాలు ఉండాలి. మొన్న నిన్నటి వరకు వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి ప్రేమగా చూసుకున్నారు కాబట్టి వాళ్లతో తిరిగింది చిన్ను. ఈరోజు వాళ్ళు ఎదురు ప్రశ్న వేశారని వాళ్ళని వదిలేసి నీ దగ్గరకొచ్చింది. నీతో బాగున్నన్ని రోజులు బానే ఉంటుంది. ఒకవేళ నువ్వేదైనా అన్నావంటే ఇంకొకరి దగ్గరికి వెళ్తుందా? ఇలా ఒకరిని వదిలేసి ఇంకొకరిని అతుక్కోవడం అంటే ఏమంటారో నువ్వే ఆలోచించు. నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఫోన్ చేశాను. కాని చిన్ను గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. అన్నింటికంటే ముందు చెప్పాల్సిన విషయం ఏమిటంటే చిన్ను నా దగ్గర లేదు. నీ ఇంటి ముందే ఉన్నాను. మిగతా విషయాలు ఇంట్లోకొచ్చి మాట్లాడొచ్చా? తప్పకుండా అని మోనుని ఇంట్లోకి పిలిచి వాటర్ ఇచ్చిన తర్వాత మోను మాట్లాడుతూ, చూడు మీను, ఇప్పుడు నేను మీ ఇంట్లోకొచ్చాను. వాటర్ కూడా తాగాను. వేరే వాళ్ళు ఇది చూసి నేను మీ రిలేటివ్, నీకు నాకు చిన్ననాటి నుంచి రిలేషన్ ఉంది అంటే నువ్వు ఒప్పుకుంటావా? లేదు, అది నిజం కాదు కదా. అవును, అది నిజం కాదు. అలాగే ఎదుటివారు మాట్లాడుకునేవన్నీ కొన్నిసార్లు మన కళ్లతో చూసినవి కూడా నిజం కాకపోవచ్చు. చిన్ను విషయం కూడా అలాంటిదే. ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. తను నాతో కలవడం కోసం తన భర్తల దగ్గర నుంచి విడిపోలేదు. వాళ్లతో విడిపోవడం కోసం నాతో కలిసి ఉన్నట్టు నటించింది. వాళ్ళిద్దరూ తన గురించి అలా బాధపడుతూ ఉండడం తనకి నచ్చలేదు. అది చూసి తన క్యారెక్టర్ బ్యాడ్ అయినా
చివరకు నీలా నమ్మిన స్నేహితులు తిట్టినా కూడా పడుతూ ఉందే తప్ప ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. అది తన క్యారెక్టర్. ఇదంతా చెప్పడానికి కూడా కాదు నేనొచ్చింది. తాను ఎవరూ గతిలేని ఒక అనాథలాగా ఎక్కడో ఒక హాస్టల్లో ఉంది. తన చేతిలో నేనిచ్చిన డబ్బులు తప్ప ఇంకో చిల్లి గవ్వ కూడా లేదు. ఇప్పటికైనా తన పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు చూసుకుంటావని చెప్పడానికొచ్చాను. ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు తప్ప వేరే ఎవరు తన దగ్గరికి వచ్చినా తనకొక గిల్టీ ఉంటుంది, నువ్వు వెళ్తే తప్ప. తనకి హెల్ప్ చేస్తావా లేదా అన్నది నీ ఇష్టం, కాని నీకు తెలియాలి కదా అని నేను చెప్తున్నాను, అంతే. ఇక నీ ఇష్టం అని వెళ్ళిపోతాడు మోను. మోను వెళ్ళిపోయాక మీను చిన్నుకి ఫోన్ చేస్తుంది. మీను, చెప్పు, ఏంటి సంగతి? నీ గురించి మోను అంతా చెప్పేశాడు. ఎలా ఉన్నావో చెప్పు. నువ్వు పక్కన లేకపోవడం చాలా లోటుగా అనిపిస్తుంది మీను. పైకి చాలా నార్మల్గా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా బాధగా ఉందే. నీకు టైం ఉంటే ఒకసారి వచ్చి నన్ను కలుస్తావా? చిన్ను, నువ్వెంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది. నేనిప్పుడే వస్తున్నాను అని మీను చిన్ను దగ్గరికి బయలుదేరుతుంది. ఇప్పటి వరకు చూశారు కదా, మీకేమనిపించిందో చెప్పండి. చిన్ను చేస్తుంది కరెక్టేనా? మీకు అనిపించిందేదైనా కామెంట్స్లో చెప్పండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు నచ్చిన వాళ్లకు షేర్ చేయండి. సరే, చిన్నుని కలిసిన తర్వాత ఏం జరిగిందో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఉంటాను. ఇద్దరు భర్తల ముద్దుల భార్య 8. రాము, చీచు చెరొక వైపు నుంచి చిన్ను గదిలోకి వస్తూ ఉంటారు. రాము, నువ్వెప్పుడొచ్చావు? ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తున్నావు. నా మీద కోపం పోయిందా? చీచు, నువ్వు కూడా వచ్చావా? నీకూడా నా మీద కోపం పోయిందా? కోపం ఎందుకు చిన్ను? కాంప్రమైజ్ అయితే సరిపోతుంది కదా. మేమిద్దరం కలిసిపోయాం కూడా, అందుకే కలిసి వచ్చాము కరెక్టే. దాంతోపాటు అడిషనల్గా ఇంకొక పని కూడా ఉంది. దాదాపు అందరూ ఎవరూ లేని టైం చూసుకొని చేసే పనిని మేమిద్దరం కలిసి చెయ్యాలని అనుకుంటున్నాం. చీ, ఏంటి మీరు మాట్లాడేది? మీరు ఎంత కలిసిపోతే మాత్రం ఇంతలానా? మీ అంత దరిద్రపు ఫ్యాంటసీలు నా వల్ల కాదు. మీరిద్దరూ కలిసిపోయారని సంతోషపడాలో, లేక కలిసిపోయి ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. రాము, తనెప్పుడు మాత్రం ఒక పట్టానే ఒప్పుకుందని ఇప్పుడు అడగ్గానే ఒప్పుకోవడానికి నువ్వు కాళ్ళు పట్టుకో, నేను రెక్కలు పట్టుకుంటా అని దగ్గరికొస్తూ ఉండగా చిన్ను గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. చిన్ను, ఏమైంది నీకు? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? ఏదైనా పీడకల వచ్చిందా అని మీను అరవగానే చిన్ను లేచి చుట్టూ చూసుకుంటుంది. రాము, చీచు వచ్చారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళొస్తే నా దగ్గరకు రానివ్వకు. ఏమైంది? నిన్నటి వరకు వాళ్ళు లేకుంటే బ్రతకలేను, వాళ్ళకి దూరంగా ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని మాట్లాడావు. ఇప్పుడు దగ్గరకు రానివద్దు అంటున్నావు. ఏమీ లేదులే, ఏదో పీడకల వచ్చింది, అందుకే అలా అన్నాను. సరే, ఫ్రెష్ అవ్వు. రాముని చీచుని కలిసేసి వద్దాం. ఏంటి? రాముని చీచుని కలిసొద్దామా? మళ్ళేం పెంటబెట్టబోతున్నావే? ఈసారి నేను ఏ డ్రామాలు ఆడలేను. మొన్నోసారి నీతో హాస్పిటల్ డ్రామా ఆడుతున్నప్పుడు చీచుని రాముని చూస్తుంటే నా పైన ప్రాణాలు పైనే పోతున్నాయనిపించింది తెలుసా? ఇప్పుడంత శ్రమ నీకుండదులే. పద, త్వరగా రెడీ అవ్వు, నేనిప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్తుంది. చిన్ను మోనుకి ఫోన్ చేస్తుంది. హాయ్ మేడం, ఏంటి ఇంత ఉదయాన్నే కాల్ చేశారు? మళ్ళీ డ్రైవర్ అవసరం ఏమైనా పడిందా? మోను, నేను నీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికి ఇదే సరైన సమయం అనిపించింది. నువ్వు వినడానికి సిద్ధంగానే ఉన్నావని అనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నేనంటే నీకిష్టమేనా? అంటే నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాను. మొదట చూడగానే మీతో ప్రేమలో పడిపోయాను, కానీ మీరు నాకు కలవడమే ప్రాబ్లమ్స్ మధ్యలో కలిశారు కదా అని ఏమీ చెప్పలేదు. మీ ప్రాబ్లమ్స్ చూశాక జీవితంలో ఎప్పటికీ చెప్పలేనేమో అనిపించింది. ఇప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అంతే. సరే, నేను కూడా నిన్నిష్టపడుతున్నాను, కానీ ఒక చిన్న చిక్కుంది. నా ప్రాబ్లం ఏంటో నీకు తెలుసు కదా. మనమిద్దరం వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాలి. అప్పుడే మనం అనుకున్నట్టు ఉండగలం. ఇంకాసేపట్లో బయలుదేద్దాం. నువ్వు వస్తున్నావు కదా? వస్తాను, తప్పకుండా వస్తాను. ఒక అరగంటలో మీ దగ్గర వాలిపోతాను అని అంటాడు. అన్నట్టుగానే అరగంటలో అక్కడికి చేరుకుంటాడు మోను. ఇంత స్వీట్ న్యూస్ చెప్పిన తర్వాత నేను నేల మీద ఉండలేకపోతున్నాను. అయితే గాల్లో డాన్స్ వే. మేమింత సీరియస్గా ఉంటే ఉన్నపళంగా వచ్చి స్వీట్ న్యూస్, హాట్ న్యూస్ అంటావేంటి? అయితే నీకు బ్రేకింగ్ న్యూస్ తెలియదా? చిన్ను నాకు ప్రపోజ్ చేసింది, అందుకే ఈ ఆనందం.
ఏంటి చిన్ను నువ్వు చేసింది? ఇన్ని రోజులు నువ్వు ఇద్దరు ఇష్టం అంటుంటే నిజంగానే ఇద్దరు ఇష్టమని అనుకున్నాను. కానీ ఈరోజు వాళ్ళిద్దరూ దూరం అవుతున్నారని తెలియగానే ఇంకొకటి సరసానికి రెడీ అయ్యావు. అంటే నీ బుద్ధి ఎంత హీనమైందో అని తెలుస్తుంది. చీచూని రాముని కలిసిన తర్వాత జీవితంలో నాకు ఇంకొకసారి కనిపించకు. నీలాంటి ఫ్రెండ్ నాకుందని అనుకుంటేనే ఒళ్లంతా కంపరం వస్తుంది. నువ్వెన్ని చెప్పినా నాకు నచ్చినట్టుగానే ఉంటాను. వాళ్ళని కలిసి వద్దాం పదా అని ముగ్గురు కలిసి రాము దగ్గరికి వెళ్తారు. ఇదొక అందమైన కవిత్వమని రెండు ఎపిసోడ్స్లో చెప్పాలా ఏంటి? ఇద్దరినీ ఒకే దగ్గర ఉండమని చెప్తాను. నీ బాగోతం ఒకేసారి చెప్పు. మళ్ళీ చెప్పేంత తీరిక నీకున్నా వినేంత ఓపిక నాకు లేదు అని చీచుకి కూడా ఫోన్ చేసి రాము దగ్గరికి రమ్మని చెప్తుంది మేను. ఏంటి చిన్ను అంత ఆనందంగా కనిపిస్తున్నావు? చీచు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చాడా? ఎవరో సర్ప్రైజ్ ఇవ్వడం కాదు, తనే మీకు షాక్ ఇవ్వబోతుంది. తాను చెప్పాలనుకున్న విషయాలు తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది నాకు. డ్రైవర్, కాస్త బయట ఉంటావా? కొంచెం పర్సనల్గా మాట్లాడుకోవాలి. ఇందులో పర్సనల్ ఏమీ లేదు. మెయిన్ పర్సనే అతను. చిన్ను మీ ఇద్దరికీ దూరంగా ఉండాలని అనుకుంటుంది. మా ఇద్దరికి దూరంగా ఉండడం అంటే? వేరొకరికి దగ్గరగా ఉండడమని. మీతో నేను బాగున్నన్ని రోజులు నన్ను మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు. కాని కాస్త నా గురించి తెలియగానే నన్ను అనుమానంతో చూస్తున్నారు. ఇప్పుడు కూడా రాము నువ్వేమన్నావు? చీచు సర్ప్రైజ్ ఇచ్చాడా అని అన్నావు. అది నాకెంత అవమానంగా అనిపించిందో తెలుసా? అందుకే మీ ఇద్దరికీ దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఇతను నేనిద్దరి భర్తల మధ్యలో నలిగిపోతున్నాను అని తెలిసి కూడా ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. అందుకే ఇతనితో ఉండాలని ఆశపడుతున్నాను. చీచీచి, నీలాంటి ఊసర వెళ్ళినా ఇన్ని రోజులు నేను ప్రేమించింది తలుచుకుంటేనే చిరాగ్గా ఉంది. మొదట్లో నేను ప్రేమించానని నాతో ఉన్నావు. తర్వాత నాకంటే డబ్బు చీచు దగ్గర ఉందని అతని పెళ్లి చేసుకున్నావు. ఏంటిది అని అడిగితే ప్రేమ గౌరవం అని నాటకాలాడావు. ఇప్పుడు మా ఇద్దరికంటే వాడి దగ్గర ఆస్తి ఎక్కువుందని వాడితో వెళ్తాను అంటున్నావు. ఇంత నీచమైన బుద్ధి ఉన్న వాళ్లతో ఉండడం కంటే విడిపోవడమే మంచిది. చాలా థ్యాంక్స్ నీకు. లేటుగా చెప్పినా బుర్రకెక్కేలా బుద్ధి చెప్పావు. వాడు కాదంటే ఇంకొకడు, ఇంకొకడు కాదంటే ఇంకొకడు అంటూ పోతే దాన్ని ప్రేమ పెళ్లి లాంటి పవిత్రమైన మాటలతో కంపేర్ చేయరు. బజారు మనిషి, వేశ్య లాంటి వాళ్లతో కంపేర్ చేస్తారు. నీ స్థానం ఎక్కడ ఉందో నీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా నా కళ్ల ముందు నిమిషం కూడా కనిపించకు. నేనే లాయర్తో మాట్లాడి విడాకుల పత్రాలు ఇంటికి పంపిస్తాను. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపో అని అంటాడు చాలా కోపంగా. రాము, నీ మాట కూడా ఇదేనా? నేను చిన్ను అంత బుద్ధిగా చెప్పలేను. ఇంకా నా ఎదురుగా నువ్వుంటే చేయి చేసుకుంటానో లేక ఇంకేదైనా చేస్తానో కూడా తెలీదు. నువ్వు నా ముందు నుంచి వెళ్లిపోవడమే నీకు మంచిది అని అంటాడు రాము కూడా కోపంగా. చిన్ను మోను మీనులను తీసుకుని బయటకొస్తుంది. ఇంతకన్నా దిగజారవు అనుకున్నా. ప్రతిసారి నువ్వు దిగజారుతూనే ఉన్నావు. ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి నిన్ను నువ్వు సమర్థించుకుంటావు కదా. అలా ఇప్పుడు కూడా చెయ్యాలని చూడకు. చాలా అసహ్యంగా ఉంటుంది. వాళ్ళంటే విడాకులిస్తే మీ బంధం దూరమైపోతుంది. కానీ స్నేహానికి విడాకులు ఎలా ఇవ్వాలో నాకు అర్థం కావడం లేదు. గుడ్ బై. ఇకెప్పుడూ నన్ను కలవాలని కాని మాట్లాడాలని కాని చూడకు అని మీను వెళ్ళిపోతుంది. చిన్ను మోను రోడ్డు మీద ఒంటరిగా మిగిలిపోతారు.